జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఫలితాలు. శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత మొదలుకొని పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఈ పక్షం అంతా, ఈ 15 రోజులు కూడా శుక్లపక్షంగా వ్యవహరిస్తాము. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచర రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? గోచారంలో గ్రహ గమనాలు మొదటగా మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో మంగళ సంచారం, మిథున రాశిలో వక్రించిన బుధుని సంచారం. వక్రించిన బుధదేవుడు 22వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉండి 23వ తారీఖు నుంచి కూడా ఆయన సవ్యగతిలోకి వస్తారు. రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తారు. అక్కడే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. గురుదేవుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారము, రెండు గ్రహాలు సింహరాశిలో సంచారం, శుక్ర భగవానుడు, కేతుదేవుడు, వీరిద్దరూ కూడా సింహరాశిలో వారి సంచారం. అలాగే రాహుదేవుడు కుంభరాశిలో ఆయన సంచారము, శనేశ్వరుడు మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో ఆయన సంచారం ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది మనం చూద్దాము. ఈ పక్షం ఆఖరిలో శనీశ్వరుడు కూడా వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇవి గోచార గ్రహ గమనాలు. ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ ఫలితాలు అసలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారంలో గ్రహాలు ఎలా స్థితిలో ఉన్నాయి, శుభత్వాన్ని సూచిస్తున్నారా, జాగ్రత్తని సూచిస్తున్నారా, ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గోచారంలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. ఈ గోచారంలో లాస్ట్లో అంటే ఈ పక్షం ఆఖరిలో ఆయన వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. ఈ పక్షం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఇది ఈసారి ఉన్న ప్రత్యేక అంశము. బుధ భగవానుడు వక్రించి ఉండడం, ఆయన స్వక్షేత్ర గతుడై ఉన్నాడు. స్వక్షేత్ర గతుడై ఉండి వక్రగతిలో ఉండడము, అలాగే గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉండడం, ఇదంతా కూడా స్పెషల్ గ్రహస్థితిగా మనం పరిగణించాలి. అయితే ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆషాఢ మాసంలో శుక్లపక్షం యొక్క ఫలితాలు. నేను మొదటగానే చెప్పాను, మనకి మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు. శనీశ్వరుడు ఈ పక్షం ఆఖరులో వక్రగతిలోకి వెళ్ళడం, ఇది ఒక శుభత్వాన్ని మీకు సూచిస్తుంది. కొంత మీకు ఊరట లభిస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఉన్న సిచ్యువేషన్స్ వాటిలోంచి కొంచెం బయటపడడానికి ఈ ఏలినాటి శని ఇప్పుడు ప్రస్తుతం మీకు అలా స్కోప్ ఒకటి కలిగిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వడానికి, ఏ పని కూడా పెండింగ్ లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఒకటేంటంటే కొంచెము కొంతమంది పనులు అసలు ఏంటి అవ్వట్లేదు, మనం కరెక్ట్ పాత్రలో ఉన్నామా లేదా, ఇవి కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చేద్దామా, ఇలా రకరకాల సందేహాలు మీకు ఉంటాయి. ఒకటి, మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏలినాటి శని మధ్యమ భాగంలో అంటే శనీశ్వరుడు మీ రాశిలోకి వచ్చినప్పుడు 2027లో వస్తారు. అప్పుడు ఏదో ఒక మేలు మీకు చేస్తాడు ఖచ్చితంగా. ఇది మీరు చూస్తారు. మంచి మార్పు మీ జీవితంలో తీసుకొస్తాడు, మంచి మేలు చేస్తాడు ఆయన. అప్పుడు ఖచ్చితంగా ఒక మేలు చేయాల్సిన ఆయన నీచపడి ఉంటాడు. మేషరాశికి వచ్చేప్పటికి ఒక మేలు అయితే ఆయన చేస్తాడు. అయితే మేషరాశి వాడికి ఏలినాటి శని సంపూర్ణంగా అనుకూలమైన ఫలితాలను ఇవ్వదు, కానీ మేలు అయితే చేస్తాడు. ఆ మేలు ఎలాంటి ట్రబుల్స్ లేకుండా ఉండే మేలు మీరు చూస్తారు. ఇప్పుడైతే వక్రగతిలోకి వెళ్ళడము మీకు మంచి ఫలితాలని అందిస్తుంది. ద్వితీయ స్థానంలో మంగళ సంచారం వల్ల కుటుంబంలో కొంచెము
అలజడి. ఆ! అలజడి అంటే వాళ్ళ హెల్త్ పరంగా మీకు టెన్షన్స్ అన్నా ఉంటాయి. ఒకవేళ వాళ్ళ హెల్త్ బావుందనుకోండి, వాళ్ళకి మీకు సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఇది ఇలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాం అని భేదాభిప్రాయాలు రావడము. ఇది మీకు కొంచెం చికాకనిపిస్తుంది. ఇంతసేపు వీళ్ళు చెప్పిందేనా? మనం చెప్పేదేంటి? మనం చెప్పే మాటకి వాల్యూ లేదా? ఇలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకవేళ మీకు స్త్రీ సంతానం ఉంటే కనుక పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. సో, అంటే వాళ్ళు మెచ్యూర్ అయ్యి ఉంటాయి. ఒకవేళ మెచ్యూర్ అవ్వకపోతే, మెచ్యూర్ అయ్యే ఏజ్‌లో వాళ్ళుంటే, మెచ్యూర్ అవ్వడానికి కూడా ఇప్పుడు మెచ్యూర్ అయితే చాలా మంచిదే. మంచి కాలంలో, శుభకాలంలో మెచ్యూర్ అయినట్టు ఇక్కడ కౌంట్ అవుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ కూడా బాగా ఉంది. కానీ బాగుంది కానియండి, టెన్షన్స్ ఎక్కువుంటాయి. వర్క్ ప్రెషర్ ఎక్కువుంటుంది. ఈ వర్క్ ప్రెషర్‌ని హ్యాండిల్ చేసుకుంటూ అంటే ఈ వర్క్ ప్రెషర్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఎంత వర్క్ చేసినా కూడా దానికి తగ్గ ఫలితం ఉండదు. కానీ ఇప్పుడుండే వర్క్ ప్రెషరు ఇది మీకు ఫలితాలనిప్పిస్తుంది. కష్టే ఫలి అని అంటారు కదా మన పెద్దలు. అది ఇప్పుడు మీరు చూస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా ఇది చూస్తారు. వ్యాపారస్తులకి కూడా సేమ్ పాయింట్. కష్టే ఫలి అన్నది వ్యాపారస్తులు చూస్తారు. అయితే వ్యాపారస్తులకి కుటుంబ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, అనుకోని ఖర్చులు కొన్నొస్తాయి. ఇప్పుడు చూద్దాము. ఒకవేళ మీకు ఆడ సంతానం ఉంది. మెచ్యూర్ అవ్వలేదు. ఇప్పుడు మెచ్యూర్ అయితే దానికి తగ్గ ఖర్చులు దానికి ఒక ఇది ఉంటుంది కదా! ఖర్చు ఉంటుంది కదా! అది ఉంటుంది. ఒకవేళ అసలు మాకు ఆడ సంతానమే లేదు, మగ సంతానం అంటే ఏదో రకంగా ఖర్చు అయితే ఉంటుంది. ఈ ఖర్చు దేనికి ఉంటుంది? సడన్ ఖర్చు ఉంటుంది. మంచికా లేదంటే ఏదన్నా దేనికన్నా పెట్టాల్సొస్తుంది ఆరోగ్యపరంగా. అది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని బట్టి, మీ పిల్లల జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మీరు చూస్తారు. మీరు పార్ట్నర్‌షిప్ వ్యాపారం చేస్తూ ఉంటే పార్ట్నర్స్ తోటి భేదాభిప్రాయాలొస్తాయి. అలాగే కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎవరైనా ఆడవాళ్ళతోటి ఇబ్బందులొస్తాయి. మీరు వ్యాపారం చేసే చోట మీరు ఎవరితోటైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారో అక్కడ ఆడవాళ్ళతోటి కొంచెం మానసికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులొస్తాయి. కొంచెం మీ పేరుని డ్యామేజ్ చేసే ఛాన్స్ కూడా కొంత ఉంది. ఇది కొంచెం ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీరు. మీరు ఆడైనా, మగైనా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు మేషరాశి, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము. ఈ పక్షంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. అంటే ఒక గ్రహం వక్రగతిలోంచి బయటకొస్తుంది. ఇంకొక గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది. అంటే శనైశ్చరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. బుధ భగవానుడు వక్రగతి నుంచి బయటకొస్తున్నాడు. ఈ వక్రగతిలో నుంచి బయటికి రావడం ఇది బెనిఫిట్ అందరికీ. మిథున రాశిలో ఉండి ఆయన వక్రగతిలో నుంచి బయటికి రావడం చాలా మందికి బెనిఫిట్. అయితే శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొంతమందికి ప్లస్ ఉంటుంది, కొంతమందికి మైనస్ ఉంటుంది. ఎవరెవరికి ప్లస్ ఉంటుందంటే ఇప్పుడు మా ఇప్పుడున్న మనం దీంట్లో చూస్తే కనుక అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అలాగే అష్టమ శని ఎవరెవరికైతే జరుగుతుందో వారికి శనీశ్వరుడు వక్రగతి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అష్టమ శని ఎవరికి ఉంది? సింహరాశి వాళ్ళకు ఉంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ఏలినాడు శని కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి వీళ్ళకు ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్. శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం, ఇన్నాళ్ళు అష్టమ శని వల్ల పడ్డ బాధలు కావచ్చు, అర్ధాష్టమ శని వల్ల పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఏలినాడు శని వల్ల చూసిన ఉత్కృష్టమైన పరిస్థితులు కావచ్చు. వీటిల్లోంచి కొంత రిలీవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వాళ్ళకి అంతగా ఉండదు. మకర కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని మేలే చేస్తుంది, చెరుపు చేయదు. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏలినాటి శనిలో అందరికీ ఏదో ఒక మంచే చేసి వెళ్తాడు. ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక మంచే చేస్తాడు ఆయన. లాస్ట్లో చేస్తాడు మంచి, మధ్యలో అయినా చేస్తాడు, ఖచ్చితంగా ఒక మంచి చేస్తాడు. అయితే మకర కుంభరాశి వాళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలేజ్. ఏలినాటి శని మంచి ఫలితాలను ఇస్తుంది.
అందువల్ల కుంభరాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేదు ఏలినాటి శనిలో. అలాగని కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అంతవరకే. ఇప్పుడు వీటిలోంచి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట ఉంటుంది. ఆయన వక్రగతిలో వెళ్ళడం వల్ల, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఊరట ఉంటుంది. అలాగే బుధ భగవానుడు వక్రగతిలో నుంచి బయటికి రావడం, ఇది కూడా ఒక ఊరట. ఆయన స్వక్షేత్రంలో వక్రించడం అనేది అన్ని రాసుల వాళ్ళకి అంటే పూర్తిగా మంచిది కాదు అది. అదే శత్రు స్థానంలోనూ నీచ స్థానంలో ఉన్నప్పుడు వక్రిస్తే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈయన వక్రగతిలో ఉంటే ఎవరికి ఎక్కువ స్పెషల్ ఫలితాలు ఉంటాయి అంటే కర్కాటక రాశికి బుధ భగవానుడు వక్రించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము ఇదేంటంటే, మీరు అంటే మీకు ఒక ఐడియా ఉంటే కనుక ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఇంకొక మంత్రంతో సంపుటీకరణం చేయడం. ఈ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉండదు, కొంత కష్టసాధ్యం అవుతుంది. సో దాని బదులు సులువుగా ఉండేది ఒక నామం చెప్తాను, ఈ నామాన్ని జపించండి. ఈ ఈ పక్షం ఈ నామాన్ని జపించడం వల్ల చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి ఆరాధించాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. అది పరమశివుడికి, పార్వతికి పరమశివుడికి సంబంధించింది ఒకటి, అలాగే లక్ష్మీ అమ్మవారికి, నారాయణుడికి సంబంధించింది తెలుసుకున్నాం. నమశివాయైచ నమశివాయ, నమశివాయైచ నమశివాయ, నమశివాయైచ నమశివాయ. ఇలా జపిస్తే దుర్గా భవానీ శంకర్లను ఏకకాలంలో ధ్యానించినట్లు. లేదా నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, ఇదైనా స్మరించవచ్చు. అలాగే నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, ఇలాగన్నా చెప్పచ్చు. నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ అన్న స్మరించవచ్చు. శ్రీనివాస 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 గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద అన్న స్మరించవచ్చు. ఏదైనా మీరు పట్టుకోండి, ఈ నామాన్ని ఈ పక్షం జపించండి. మనసులో మీరు ఇవి నామాలే కాబట్టి ఎప్పుడు దీనికే నియమ నిబంధనలు అంటే ఏమీ ఉండవు. మీరు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు బయటకు వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, లేదా ఎక్కడన్నా ఉన్నారు, స్మరించుకోవచ్చు. నిద్ర పడుకున్నారు మంచం మీద, అప్పుడు కూడా నామజపానికి ఎటువంటి తప్పు లేదు, ఎలాంటి నియమాలు కూడా లేవు. భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తూ స్మరించుకోవచ్చు. అసలు భోజనం కాలంలో భగవన్ నామస్మరణ చేస్తూనే భోజనం చేయాలి. సో వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే భగవన్ నామస్మరణ చేసుకుంటూ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవబలం చక్కగా ఉన్న పక్షము. అనుకూలమైన పరిస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళే, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చూడడానికి అవకాశం కలిగిస్తుంది ఈ పక్షంలో ఉన్న ఫలితాలు ఈ నామజపం ద్వారా. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపకి, లక్ష్మీనారాయణ కృపకి, దుర్గా భవానీ శంకర్ల కృపకి పాత్రలం కావాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.